పార్టీ మారాడు కాబట్టి సరిపోయింది, లేకపోయింటేనా అందరు అబ్బా కొడుకులు ఇద్దరిని లోపల వేసి ఉండేవాడిని నేను. పోయి ఆడ దాంకొని ఈరోజు పిచ్చి పిచ్చిగా వచ్చేదనో ఏదో ఒకటి అవినీతులు అని అవని ఇవని మాట్లాడేది. అదేమంటే వేగ్గా మాట్లాడటం, అక్కడ స్థలాలు అయిపోతున్నాయి, ఇక్కడ స్థలాలు అయిపోతుంది. 5 సంవత్సరాల్లో కబ్జాలు చేసింది ఎవరండి? వాళ్ళ కొడుకు గంజాయి దాపిచ్చేసి గంజాయి తాగుతా తీసుకొచ్చి రాత్రే మంగమూరు రోడ్లంతా ఫెన్సింగ్ కట్టింది ఎవడండి ఆ నరసింహారెడ్డి? నీకేం సంబంధం అండి? ఏ పార్టీలో ఉన్నాడండి అతను? వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు. బళ్ళు ఇష్టం వచ్చినట్టు టిప్పర్లు తోలుతా ఉంటే వాళ్ళు ఏఎంఆర్ఓ ఆపారంట. టిప్పర్ లేపితే ఏఎంఆర్ వాళ్ళని పట్టుకొని కొట్టి అంత చేశారు. అంటే వాళ్ళు పోయి కేసు పెట్టరా? అంటే ఇతను పోయినసారి రౌడీయిజం చేసినట్టు ఇప్పుడు కూడా అట్లా జరగాలంటే ఎలా జరుగుతుంది? కావాలని పోలీసు వాళ్ళు ఆయన మనుషులను టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి పైన చెప్తున్నాడు. ఆయన మనుషులా వీళ్ళు? ఏమంటే కొంచెం అన్నా వయసు వచ్చిన తర్వాత అదేమంటే 5 సార్లు అనేది కాదు. వయసు వచ్చిన తర్వాత మనం మాట్లాడేటప్పుడు 10 మంది చూస్తారు, 10 మందికి వింటారు. మనం ఏం మాట్లాడుతున్నాం అనేది, సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేది అవసరం. రాజుపాలెం దగ్గర నేను కొనుక్కున్నానయ్యా, నువ్వు కొనుక్కోకూడదా? అంటే మేము ఇండియా మాకు వ్యాపారాలు లేవా, మేము చేసుకోకూడదా? నీకేంది అసలు నాకు అర్థం కాల. ఒక రైతు దగ్గర అవును లేట్ అయ్యిద్ది, రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది నేను చేసుకుంటాం, అప్పుడు లేట్ అయితే 4 రోజులు ఆగి చేస్తాం, ఏమవుతుంది? నీకేంది అంటున్నా బాధ. నేనేమైనా కబ్జా చేశానా? మన తీసుకెళ్ళి లింగారెడ్డి అని అతను తీసుకెళ్ళి కలెక్టర్ దగ్గరికి పోతాడు. ఎవడండి లింగారెడ్డి? రాజుల వాళ్ళ స్థలం అయితే దాన్ని కబ్జా చేస్తే ఆ ఫేక్ అది కూడా తీసుకొని అతను వస్తాడు, డెత్ సర్టిఫికేటే చేస్తాడు అతను కబ్జా చేసి. అతన్ని తీసుకొని పెద్ద మనిషి వస్తాడు. అంటే ఇప్పుడు ఉంటా వైఎస్ఆర్ వాళ్ళందరికీ పనులు చేస్తా, పేరుకేమో కాపాడుకోవటానికేమో జనసేన పెట్టుకొని వీళ్ళు వైఎస్ఆర్ వాళ్ళకి పనులు చేస్తా. ఇప్పుడు 2-3 ఇష్యూస్ కానీ పక్క నియోజకవర్గాల్లో కానీ ఎవరికి చేస్తున్నాడంటే ఈ ఎన్డీఏ కూటమిని ఎట్లా విడదీయాలనే ఒక కారణం చేతే ఈరోజు ఈ పనులన్నీ చేస్తున్నాడు. ఇసుక అంటాడు. ఇసుక నేను క్లారిటీగా చెప్పా, ఫ్రీగా ముఖ్యమంత్రి గారు పెట్టారు, ఫ్రీగా వేయలేదంటాడు. అసలు ఇతనికి సబ్జెక్ట్ తెలుసా నేను అడుగుతున్నా. అసలు జ్ఞానం ఉండాలి ఏదైనా మాట్లాడేటప్పుడు. నోటికి వచ్చినట్టు అబద్ధాలాడి జనాల్ని మాయ చేసి ఏదో నువ్వు చెప్తే అందరు నమ్మేస్తారు అనుకోవటం నిన్నేమనాలో నాకు తెలియదు. నువ్వు ఏడే ఉండరా స్వామి, నువ్వు ఏడే ఉండి ఏదైనా ప్రజలు ఇబ్బంది వస్తే నువ్వే చూడు, ఏదైనా ఉంటే నిలదీ అని చెప్పి నేను 1000 సార్లు చెప్పా. ల్యాండ్ కబ్జాలు తెగ ఆయనకి ఫోన్ చేస్తున్నారు అన్నారు. పలాని సర్వే నెంబర్ నీ హస్తం ఉంది, పలాని సర్వే నెంబరు నీ పార్టీ వాళ్ళు చేశారు, పలాని సర్వే నెంబర్లో మీ పార్టీ వాళ్ళు పోయి దగ్గరుండి కబ్జా చేసి వాళ్ళని బెదిరించారు అని చెప్పమనండి. ఆయన నేను ప్రూవ్ చేయాలంటే చాలా ఉన్నాయి. ఎవరికి చెప్తున్నావా నువ్వు ముందు సబ్జెక్ట్ తెలుసుకో. నువ్వు చేసే పనులు ఎదవ పనులన్నీ చేసి ఇవాళ పాపాలు గుర్తొచ్చినాయా? ఎంతమంది దగ్గర ఏం చేసావు? అసలు మందు తీసుకుందే రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు టెండర్లు వేశారు. ఆ టెండర్లో కూడా ట్రాన్స్పరెన్సీగా జరిగింది. నేను మొన్న పోయినసారి కూడా చెప్పా. మళ్ళీ అదే మాట్లాడతాడు. ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లా. మనిషి అనుకోవాలా, నోరు అనుకోవాలి? అది బుద్ధుండి మాట్లాడుతున్నావో ఏదో నాకు అర్థం కావట్లేదు. నువ్వు నిరూపించవయ్యా, ఎవడో చేవిచ్చాడో చూపించు. ఆకాశరామన్న ఉత్తరం రాస్తే దాన్ని పోలీసు వాళ్ళు పట్టుకొని వాళ్ళు ఎవరు చేశారు ఏందనేది వివరంగా ఆ రోజు వాళ్ళు స్టేషన్లో కూడా ఒప్పుకొని టైప్ చేయించింది కూడా అద్దంకిలో టైప్ చేయించాం. దాని పూర్వకంగానే కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత అతన్ని 5 నెలలు ఇతను కాపాడుకుంటా, అతను ఖర్చులకు డబ్బులు ఇస్తా, ఈరోజు మళ్ళా వచ్చేసి మా కార్యకర్త అతను ఇబ్బంది పెట్టారని మాట్లాడతాడు. సిగ్గుండాలి కొంచెం అన్నా కూడా. ఇంట్లో వాళ్ళ మీదను ఆయన ఇష్టం వచ్చినట్టు రాస్తా ఉంటే ఇతని మీద రాపియాలంటే పుస్తకాలు సరిపోతాయి. నేను కూడా కూర్చొని రాపియమంటే రాపిస్తా, నాకేం జనం లేకలేదు, లేకపోతే ఏమీ లేదు. ఇతను చేసిన పనులన్నీ కూడా రాయాలంటే ఎన్ని ఉన్నాయి? కావాలని చెప్పేసి వాడెవడో రాస్తే వాడి మీద పెట్టుకొని వాడి పోలీస్ స్టేషన్కి తీసుకొస్తే 6 నెలలు అక్కడ ఉండేసి యాంటిసిపేట్ తీసుకొని వస్తే దానికి 41 నోటీస్ ఇచ్చారు. అంటే పోలీసు వాళ్ళు మళ్ళీ క్రాస్ చెక్ చేయరా? ఎందుకు చేసావు, ఎవరి ద్వారా చేసావు, ఏం పని జరిగిందని. దానికి కావాలని చెప్పేసి ఆయన పేరు చెప్పమన్నాడని చెప్పేసి సిఐ ఒత్తిడి చేశాడని చెప్పేసి కావాలని పోలీసుల మీద బ్లేమ్ చేస్తాడు. ఇప్పుడు ఏంటంటే టార్గెట్ ఏంటంటే ఆ సిఐని మార్చాలి. పైపెచ్చు మా కార్యకర్తకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి కావాలని చెప్తావే. మీ కార్యకర్త అయినా ఎవడైనా తప్పు చేస్తే తప్పే కదా. మా మీద పోయినసారి ఎన్ని కేసులు పెట్టారు? ఒక్కొక్కరి మీద 79 కేసులు. ఆడోళ్ళని కొట్టించాడు. నా మీద 18 కేసులు పెట్టించాడు. రిమాండ్కి పంపించారు. 18 మంది రిమాండ్కి వెళ్ళారు. అతను నీతుల గురించి మాట్లాడతాడు. వయసు పెరిగిందో ప్రెస్టేషనో అతను ఏమనుకోవాలో నాకు అర్థం కావట్లా. రేపు ఇతని మీద కూడా రాపిస్తా, ఏం చేస్తాడంటున్నా నేను. ఇది సంస్కృతి. వయసు కన్నా విలువ లేకుండా పోతుంది నీకు. అదే నాకు అర్థం కావట్లా. కాణిపాకం గుడికి వెళ్దామా, ఎక్కడికి వెళ్దామా, రమ్మన ఒట్టేసి మాట్లాడదాం. వేగ్గా మాట్లాడితే మర్యాద కాదు అని చెప్తున్నా నేను మళ్ళా కూడా. అందమైన పెళ్లి, అద్భుతమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. సంబరాల పెళ్లి, సంతోషమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్
మాల్. ఇంట్లో పెళ్లి అంటే ఆనందం, సంబరం, ఇంకా చాలా షాపింగ్. వధువు పట్టు చీరల నుండి వరుడు షర్వాణీల వరకు, అమ్మా నాన్నల డ్రెస్సుల నుండి పిల్లల ఫ్యాషన్ వరకు, పెళ్లికి కావలసిన ప్రతి ఒక్కరి డ్రెస్సులు ఒకే చోట మన శుభమస్తు షాపింగ్ మాల్ లో. ట్రెడిషనల్ అండ్ మోడర్న్ కలెక్షన్స్, ఇలా మొత్తం ఫ్యామిలీ కోసం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.